హాయ్ అండి, అందరికీ నమస్కారం. బుక్స్‌కి కవర్ ఎలా వేసుకోవాలో ఏంటో నేను వేరే వీడియో చేసి పెడతానని చెప్పాను కదండీ! వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకు కావాల్సినవైతే ఇవ్వండి. ట్రాన్స్పరెంట్ కవరే యూజ్ చేస్తారని చెప్పాను కదండీ మా వాడి స్కూల్‌లో. సిజర్స్ కావాలండి, అలాగే సెల్లో టేప్ అండి. నేను ఇదే యూజ్ చేస్తానండి. స్టాప్లర్ అయితే యూజ్ చేయను. ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదండీ! ఇప్పుడు బుక్ తీసుకొని ఆ కవర్ మీద పెట్టుకొని మనం అలా మన బుక్కి సరిపడా కవర్తో అలా చూసుకోవాలండి. అది ఫోల్డింగ్లోకి వెళ్తుందండి లోపలికి. మనకి ఎంత కావాలో అంత చూసుకొని తీసుకోవాలండి. నెక్స్ట్ అది కింద పార్ట్కి వస్తుందండి. ఈక్వల్గా పైన కింద కూడా ఈక్వల్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి బుక్ని. పైన లోపలికి ఫోల్డ్ అవ్వడానికండి అది. ఇది కిందన. ఇప్పుడు మనం ఆ రోల్తో పైన అంతా కూడా రోల్ చేసుకొని ఇటు సైడ్ మనం కొంచెం ఎక్స్ట్రా కవర్ వదిలాం కదండి లోపలికి ఫోల్డ్ చేసుకోవడం కోసం. సేమ్ పైన కూడా అంతే మెజర్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని అదంతా కట్ చేసుకోవాలండి. ఈక్వల్గా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి. కవర్ కదండి, క్రాస్గా వెళ్ళిపోతుంది. కవర్ మూవ్ అవ్వకుండా అలా చేతితో నొక్కి పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేయండి. కట్ చేసుకొని రోల్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది కవర్ మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట. అలా ఫస్ట్ ఇప్పుడు మనం చేసుకున్నట్టుగా మన దగ్గర ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో ఆ బుక్స్ అన్నీ కూడా ఇలా కవర్ పైన పెట్టుకొని మనం అలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే వెంటనే కట్ చేసుకొని మనం కవర్స్ వేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒకసారి గట్టిగా అటు ఇటు ఒకసారి అలా ప్రెస్ చేస్తే మనకి కవర్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. మూవ్ అయిపోకుండా అటు ఇటు కరెక్ట్గా ఫిట్ అవుతుందన్నమాట. ఇప్పుడు సెల్లో టేప్ మనం వేద్దామండి. చెప్పాను కదా సెల్లో టేప్ మాత్రమే యూజ్ చేస్తాను నేను అని. లోపల వైపు సెంటర్లో సెల్లో టేప్ వేసేసుకుందామండి. అలా వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఒకటి వేసాం కదండి, అటు ఇటు కూడా సెల్లో టేప్ వేసుకుంటే కవర్ కదలకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలా వేసుకోవాలండి. ఇప్పుడు కింద వైపు కూడా సేమ్ అలాగే మన ఎక్సెస్ ఉంచుకున్న కవర్ని అలా లోపలికి ఫోల్డ్ చేసుకొని అటు ఇటు గట్టిగా అలా ప్రెస్ చేసుకుంటే కరెక్ట్గా ఫిట్ అవుద్దని చెప్పాను కదండి. ఇప్పుడు సెల్లో టేప్ వేసేసుకుందామండి. సెంటర్లోని అటు ఇటు కూడా వేసేసుకుందాము. ట్రాన్స్పరెంట్ కవర్ వల్ల నేను చూపిస్తున్నది మీకు క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటున్నానండి. నాకు వీలైనప్పుడు ఇంకొకసారి ఎప్పుడైనా కలర్ దాంతో పేపర్తో కానీ దేంతో అయినా మీకు క్లియర్గా వేరే వీడియో చేసి చూపిస్తానండి. ఇప్పుడు అటు ఇటు కూడా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా ఆ పాయింట్ వరకు స్లాంటింగ్గా కట్ చేయాలి. కవర్ కాబట్టి నేను అలా విడివిడిగా తీసుకొని కట్ చేస్తున్నానండి. అదే పేపర్ కవర్స్ అనుకోండి మనం రెండు కలిపి ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇది కూడా స్లాంటింగ్గా ఆ ఎడ్జ్ వరకు కట్ చేయాలి. బుక్ కొంచెం లావుగా ఉండడం వల్ల ఆ ఎడ్జ్ వరకు కరెక్ట్గా కట్ అవ్వట్లేదండి. అందుకని అలా ఒక చిన్న కట్ ఇచ్చాను సెంటర్లో. అలాగే ఇటువైపు కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని లోపలికి ఫోల్డ్ చేసుకొని సెల్లో టేప్ వేసేసుకుందామండి. చెప్పాను కదా అలా సెంటర్లో కట్ చేసుకోమని. ఇప్పుడు దీన్ని లోపల వైపు ఫోల్డ్ చేసి అక్కడ చిన్నది ఎక్సెస్ వచ్చిందండి, అది కట్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని చూపించడానికి వీలుగా లేదండి, బుక్ టర్న్ చేస్తాను. అది లోపలికి పెట్టుకొని ఇప్పుడు అక్కడ సెంటర్లోని అటు ఇటు ఎడ్జెస్ దగ్గర సెల్లో టేప్ వేసుకుందామండి. ఫస్ట్ అటు ఇటు కార్నర్స్లో టేప్ వేసుకొని కరెక్ట్గా పట్టుకోండి, కవర్ మూవ్ అయిపోకుండా వేసుకొని ఇప్పుడు సెంటర్లో కూడా సెల్లో టేప్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి.
అంతే అండి. ఇలాగే మొత్తం అన్ని వైపులా కూడా కంప్లీట్ చేసేసుకోవాలండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. దాన్ని అలా లోపలికి పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్ వస్తుంది కదండి, దాన్ని మనం బయట వైపు కవర్ లోపలికి పెట్టాలండి. ఇప్పుడు కవర్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని సెల్లో టేప్ వేసుకోవడమే. ఆ కార్నర్లోని ఈ కార్నర్లోని అలాగే సెంటర్లో కూడా సెల్లో టేప్ వేసుకుంటే మనకి మూవ్ అవ్వకుండా కవర్ కరెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ పద్ధతిలోనే వేస్తారండి బుక్స్కి కవర్స్ ఎలా, లేదా వేరే స్టైల్లో ఏమన్నా వేస్తారా? నాకు కామెంట్స్ పెట్టండి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. నేను వేసిన పద్ధతి కనుక మీకు నచ్చుంటే కనుక ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాకు కామెంట్స్ కూడా పెట్టండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈ బుక్స్ అన్నిటికీ కూడా నేను కవర్స్ కంప్లీట్గా వేసేసానండి. మా వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అమ్మ ఇప్పటికి వేసావా అమ్మ అని చెప్పి. ఇలా మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.